హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక సింపుల్ కుచ్చులు అనేది చూద్దాం. దానికోసం కాటన్ థ్రెడ్, జరీ థ్రెడ్, అలాగే ఇలాంటి క్యాప్స్ అనమాట. గంటల్లాగా ఉంటాయి. ఇవి వచ్చేసి కొంచెం మీడియం సైజ్ బీడ్స్, మరి చిన్నవి కాదు, వాటికంటే కొద్దిగా పెద్ద సైజ్ అనమాట. 1.25 ఇంచు వెడల్పు అనేది పెట్టాను కుచ్చుకి, మరొక కుచ్చుకి గ్యాప్ అనమాట. సిల్క్ థ్రెడ్ వచ్చేసి శారీ కలరు అలాగే గోల్డ్ కలర్ తీసుకున్నాను, రెడ్ కలర్ కాకుండా. 180 పోగుల, ఒక్కొక్క కలర్ వచ్చేసి 180 పోగులు. జరీ థ్రెడ్ని సింగిల్ పొరతో సూదికి ఎక్కించుకున్నాను. అలాగే 3 పొరలుగా కాటన్ థ్రెడ్ని కూడా ఎక్కించేసాను. నేల మీద పరుచుకొని వేయగలిగితే అలా వేయండి, లేదు అంటే ఏదన్నా హైట్ మీద పెట్టేసి వేయండి. ఇట్లా లోతుగా ఉంది కదా క్యాప్ అనేది, ముడి వేయడానికి బిగినర్స్కి కష్టంగా ఉంటుంది. అందుకోసం ఫస్ట్ ఒక పూస ఎక్కించుకొని తర్వాత క్యాప్ ఎక్కించి మళ్ళీ పూస ఎక్కించుకోండి. లేదు ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముందు క్యాప్ ఎక్కించేసి పూస వేసి ముడి వేసుకోగలుగుతామంటే ఈ విధంగా అయినా వేయండి. ఏంటంటే లోపలికి కరెక్ట్గా టైట్గా ముడి వేయలేకపోతే మెటీరియల్ అంతా జారినట్టుగా ఆ విధంగా కనిపిస్తుంది కదా, కిందికి జారినట్టుగా అలా కనిపిస్తుంది అనమాట వేసిన తర్వాత. సో ఒకవేళ అలా కాకపోతే ఇలా నీట్గా లోపలికి, క్యాప్ లోపలికి వేలు మనం పెట్టేసి టైట్గా వేయాలి ముడి. 2 ముళ్ళు అనేది బాగా టైట్గా వేసుకోండి. చీరను లాగొద్దు, మన ఈ థ్రెడ్ని లాగితే శారీకి కూడా డ్యామేజ్ ఏమవ్వదు అనమాట. ఎక్కడైనా పైన వేసేసి బాగా బరువుగా పెట్టి చీరను గట్టిగా లాగాము అంటే చీర ఇబ్బంది అనమాట, డ్యామేజ్ అవుతుంది. ఈ విధంగా 2 ముడులు టైట్గా వేసుకొని తర్వాత కూడా మనం సిల్క్ థ్రెడ్ కట్టేటప్పుడు కూడా బాగా టైట్గా లోపలికి సిల్క్ థ్రెడ్ అనేది వెళ్ళేలాగా క్యాప్లోకి టైట్గా ముడి వేసుకోవాలి వేలుతోనే, ఆ విధంగా ప్రెస్ చేసి. అప్పుడు అస్సలు ఇక ఏది కూడా మెటీరియల్ అనేది జారినట్టు ఉండదు, నీట్గా ఉంటాయి కుచ్చుళ్ళు. ఇక్కడ కూడా ఒక 2 ముడులు లేదా 3 ముడులు వేసేసుకోండి కాటన్ థ్రెడ్ తోటి. అలాగే మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని నీట్గా ముడి అనేది వేసుకోండి. మరి ఎక్కువ కట్ చేసేయకుండా, సిల్క్ థ్రెడ్ వేస్ట్ చేయకుండా అవసరమైనంత చూసుకొని, కొంచెం అటు ఇటుగా పోగులు ఉంటాయి కట్ చేయాల్సి వస్తుంది, అది ఓకే. కానీ మరీ ఎక్కువ కట్ చేయకుండా నీట్గా అవసరమైనంత చూసుకొని ముడి వేసుకోండి. వేసేసి మనకి కావాల్సినంత లెంత్, చిన్నగా అయినా పెద్దగా అయినా ఎంత కావాలంటే అంత లెంత్ కట్ చేసుకోండి. సో 2 కుచ్చులు ఒక కలరు, 2 కుచ్చులు ఒక కలర్ అలా వేసుకుంటూ వస్తున్నాను. వైలెట్వి 2 వేసాను, ఆ తర్వాత గోల్డ్ ఒకటి వేసాను, మళ్ళీ కూడా గోల్డ్ అనమాట వేస్తున్నాను. ఇంకొకసారి కూడా నీట్గా చూడండి ఎలా వేస్తున్నాను అనేది. నేను చెప్పేదానికంటే కూడా నీట్గా మీరు గమనిస్తే ఎలా వేస్తున్నాను అనేది అర్థమవుతుంది బాగా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ అనేది వస్తుంది, అది ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని కానీ ప్రెస్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుందంటే. అలాగే ఎలా అనిపించింది అనేది, లేదు ఇంకేదన్నా అర్థం అవ్వకపోతే కూడా కమెంట్స్లో చెప్పండి. ఇది కూడా అంతే, ఎంత అవసరమైతే అంత ఆ విధంగా ఒక ముడి వేసిన తర్వాత 2 ముళ్ళు టైట్గా వేస్తే లాగడానికి కష్టంగా ఉంటుంది. ఒక్క ముడి వేసిన తర్వాత సిల్క్ థ్రెడ్ అనేది అవసరమైనంత చూసుకొని పైకి లాగేసేయండి. హైట్ మీద వేసుకోవడం ఈజీగా ఉంటే అలా వేసుకోండి, లేదంటే ఈ విధంగా నీట్గా కిందనే వేసుకోండి. ముడి కూడా ఫస్ట్ నీట్గా ఒకదాని పక్కనే ఒకటి ఈ విధంగా గుచ్చేసి సూదితో ఫస్ట్ ఒక ముడి వేసుకోండి. లేదు అంటే మొత్తం రౌండ్గా చుట్టేయండి, ఎలా అయినా ఓకే. ఫస్ట్ ఒక ముడి వేస్తే బిగినర్స్కి ఏంటంటే జారకుండా ఉంటుంది, ఈజీగా వేసుకోవడానికి టైట్ కూడా ఉంటుందన్నమాట. ఒకదాని పక్కనే ఒకటి 2 సార్లు ఆ విధంగా నీట్గా తిప్పండి. మూడోసారి అంటే ఫస్ట్ ఒక ముడి వేసాము, 2 సార్లు తిప్పేసి మళ్ళీ ఇంకొకసారి వచ్చేసి మళ్ళీ చివర్లో ఈ విధంగా ముడిలాగా వచ్చేలాగా వేసేయండి. అప్పుడు ఏంటంటే చివరిన మళ్ళీ ముడి కట్టుకునేటప్పుడు కూడా మీకు లూజ్ అనేది రాకుండా ఉంటుంది.
జరీ థ్రెడ్ అనేది చుట్టాం కదా, బ్యాక్ సైడ్ ఆ విధంగా జరీ థ్రెడ్లో కాస్త దూర్ చేసి టైట్గా ముడి వేయండి. ఫస్ట్ కాస్త పోగులు కిందికి వదులుంటాం కదా జరీ థ్రెడ్ని, దాంతో మళ్ళీ కూడా 2-3 ముడులు అనేది వేసేసుకొని టైట్గా జరీ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఒకేసారి అన్నీ వరుసగా లెంత్ అనేది చెక్ చేసుకుంటూ కట్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ చూసుకుంటూ కట్ చేసే పని లేకుండా ఒకేసారి నీట్గా అయిపోతాయి అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి లెంత్ అనేది చెక్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక మళ్ళీ పని ఉండదు, ఈజీగా అయిపోతుంది. సో వరుసగా అంతే వేసానన్నమాట, 2 కలర్స్ ఈ విధంగా. చూడ్డానికి డైరెక్ట్గా అయితే చాలా నీట్గా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. సో కంప్లీట్గా ఇలా అన్నమాట. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.